హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాబేజ్ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎప్పుడు ఫ్రైయే చేసుకుంటాం కదా! అలా కాకుండా ఇలా ఒక్కసారి పప్పు ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్‌లోకి ఒక చిన్న కప్పు వరకు కందిపప్పు తీసుకొని 2, 3 సార్లు వాష్ చేసుకొని ఒక కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ రానివ్వండి. కుక్కర్‌లో నుంచి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మ్యాషర్‌తో గానీ, పప్పుగుత్తతోటి గానీ పప్పు మొత్తాన్ని ఇలా మెదుపుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి మంచిగా తాలింపు వేయించుకోండి. అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి తాలింపు పెట్టుకొని మనం ముందుగా ఉడికించుకున్న పప్పు కూడా వేసుకొని ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు, కొంచెం చింతపండు పులుసు కూడా యాడ్ చేసి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మన క్యాబేజ్ పప్పు అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.